తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటో డ్రైవర్ల జేఏసీ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. హిమాయత్ నగర్ లోని ఏఐటీయూసీ భవన్ నుండి అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా ఆటో డ్రైవర్లను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఆటో మీటర్ల ఛార్జీలు పెంచలేదని ఏఐటీయూసీ నాయకుడు వెంకటేశం చెప్పారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్టీఏలో స్క్రాప్ విధానాన్ని క్రమబద్ధీకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వాహన మిత్ర పథకం తరహాలో తెలంగాణలోను ఆటో డ్రైవర్లకు 10,000 ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. పెంచకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆటో కార్మికులు, మోటార్ రంగ కార్మికులు ఈ రాష్ట్రంలో అనేకమైన ఉద్యమాలు చేసి జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసుల ఆర్టీఏ వేధింపు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని చెప్పి ఆనాడు వాగ్దానం చేయడం జరిగింది. అయినా కూడా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మోటార్ రంగ కార్మికులకు ఒక్క సమస్య పరిష్కరించలేకపోగా ఇక మీద అనేకమైన ఇబ్బందులు పెడుతూ ఆందోళన కలిగిస్తూ ఆటో డ్రైవర్లను, క్యాబ్ డ్రైవర్లను, లారీ డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.